కృష్ణా జిల్లా కంకిపాడులో కానిస్టేబుల్ మహిళతో అసభ్యకర నృత్యాలు చేశాడు. చిన్నారుల ఎదుట కంకిపాడు కానిస్టేబుల్ మహిళతో అసభ్యకర డ్యాన్సులు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కానిస్టేబుల్ ఈ అసభ్యకర నృత్యాలపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. నగర శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా అసభ్యకర నృత్యాలు నిర్వహిస్తున్న పోలీస్ వ్యవస్థ చోద్యం చూస్తోందంటూ మండిపడుతున్నారు స్థానికులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, ఇలాంటి నృత్యాలను ఆపకపోగా ఆ నృత్యాలు చేస్తున్న కానిస్టేబుల్ ఎవరతను? ప్రస్తుతం అతని మీద విచారణ కూడా ఇనిషియేట్ అయినట్టుగా ఉంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్ బాధ్యతాత్మైన పదవిలో ఉండి పోలీస్ అధికారి ఇలాంటి అసభ్యకర నృత్యాలను ఆపాల్సింది పోయి తానే మహిళతో అసభ్యకరంగా నృత్యాలు చేయడం, అదేవిధంగా అది కూడా చిన్నారుల ఎదుట ఆ నృత్యాలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పూర్తిగా కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ నృత్యాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ తరుణంలోనే ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ వీడియోపై సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విచారణ కూడా జరుపుతున్నారు. ఇప్పటికే నగర శివారు ప్రాంతాలలో పూర్తిగా కూడా రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా భారీ ఎత్తున అసభ్యకర నృత్యాలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని చోట్ల సమాచారం అందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి అసభ్యకర నృత్యాలు జరుగుతున్న ప్రదేశాలలో దాడులు చేసి అరెస్టు చేయాల్సిన పోలీసు అధికారులే నేరుగా మహిళలతో అసభ్యకర రీతిలో ఈ విధంగా నృత్యాలు చేయడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పూర్తి స్థాయిలో ఇలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చిన్నారుల ఎదుట ఈ విధంగా అసభ్యకర నృత్యాలు చేసి వారికి ఎటువంటి కోర్టుని ఇద్దామనుకుంటున్నారనే ఉద్దేశంతో కూడా వారు స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా చిన్నారులు ఎదుట ఇటువంటి నృత్యాలు చేసి వారిని చెడగొడుతున్నారంటూ పోలీసు అధికారులపై మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కానిస్టేబుల్ ఎప్పటి నుంచి కంకిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వర్క్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇతను ఎన్నిసార్లు ఈ విధంగా అసభ్యకరంగా నృత్యాలకు జరిగే ప్రదేశాలకు వెళ్ళి ఈ విధంగా అసభ్యకర నృత్యాలు చేయడానికి కొన్న కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో పూర్తిగా కంకిపాడు పోలీసులు పరుగు పోయిందని చెప్తున్నారు. అయితే స్థానికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి నృత్యాలు జరగకుండా ఆపాలని, అదేవిధంగా చిన్నారులు ఇలాంటి నృత్యాలు చూసి చెడిపోతారని కూడా చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. హరి. రైట్ నరేష్.